యమ్మీ యమ్మీ క్యారెట్ జ్యూస్ తాగాలనుకుంటున్నారా? మరి ఎలా చేయాలో ఒకసారి అయితే వీడియోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? లేట్ ఎందుకు మరి. ఫస్ట్ మనము 5 క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఇలా తీసేసుకొని మొత్తం పైన చెక్క అయితే మొత్తం తీసేయాలండి. అదే అండి, పైన పొట్టు అంటాం కదా, క్యారెట్ పొట్టు, దాన్నే మేము చెక్కు అంటాం అన్నమాట. ఇలా మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని వేరే గిన్నెలో అయితే నీళ్ళు తీసుకోవాలి. ఈ చెక్కు తీసుకున్న క్యారెట్లను అయితే ఈ నీళ్ళల్లో అయితే మంచిగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత మనం ఈ క్యారెట్లను అన్నిటినీ చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసుకోవాలి. పెద్ద పెద్దగా అయితే వద్దండి. ఫస్ట్ అయితే మొత్తం అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది క్యారెట్ జ్యూసు. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అన్నీ కట్ చేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసేసుకొని అందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే అందులో వేసేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకోవాలి. అలాగే తగినంత చక్కెర వేసుకోవాలండి. దానికి సరిపడా మనం కాచి చల్లార్చిన పాలైతే పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనకైతే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్ తీసేసుకొని ఇలా ఒక చెన్నీ తీసేసుకొని మొత్తం దీన్ని అయితే వడకట్టుకుందాం. ఇలా వడకట్టుకోవచ్చు, లేదంటే గూజుతో అయినా తాగొచ్చండి. ఎలాగైనా పర్లేదు. ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మనం గూజు లేకుండా జ్యూస్ మాత్రమే కావాలంటే ఇలా ఒక చెంచా తీసుకొని ఆ గూజునంతా ఇలా ప్రెస్ చేయాలండి. అలా ప్రెస్ చేస్తే మాత్రం అందులో కూడా జ్యూస్ ఉంటుంది కదా, అదైతే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం సపరేట్ చేద్దాం. ఇప్పుడు యమ్మీ యమ్మీ జ్యూస్ అయితే తయారైపోయిందండి. మరి లేట్ ఎందుకు, ఒకసారి అయితే ఎలా ఉందో చూద్దాము. నేనైతే తాగి ఎలా ఉందో మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గట్లనే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.